ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సాయి మౌనిక. ఇవాళ సండే కదా, ఇంకా చర్చికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాం. ఇంకా మా తమ్ముడు అక్కడ ఉన్నాడు, రెడీ అవుతున్నాడు. ఇంకా ఎండ అయితే ఎలా ఉందో, చాలా దారుణంగా ఉంది ఎండ. ఇంకా రెడీ అయితే అయిపోయాను. ఇంకా ఇది మా రూమ్ ఫ్రెండ్స్. ఒక పెద్ద బెడ్, అలానే ఒక ఫ్యాను, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇంకా ఇవాళ సండే కదా, తెలుగు ఆరాధన అయితే ఉండిద్ది, అందుకని చెప్పైతే వెళ్తున్నాము. టయానికి వెళ్ళాలి. ఇంకా షాప్స్ కూడా తీసేశారు అప్పుడే. ఇంకా అలా చర్చికి వెళ్ళి ఏదైనా టిఫిన్ తినేసి ఇంకా మళ్ళీ చేపల మార్కెట్కి అయితే వెళ్ళాలి. చర్చి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అలానే చర్చి వైపు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలానే అని చెప్పైతే తెలుగు ప్లేయర్ కూడా మేము వెళ్ళిన 10 నిమిషాలకి అయితే అయిపోయింది. ఇంకా తమిళ అయితే మొదలుపెట్టారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి మేరీ మాతకి అయితే పూలదండ అయితే ఇచ్చేసి, ఇంకా పూలు ఉన్నాయి కదా, అవి అయితే స్మెల్ బాగా వస్తుంది, అక్కడైతే పెట్టుకుంటున్నాను నేనే. ఇంకా వీళ్ళైతే మనకి క్యాండిల్స్ అన్నీ వెలిగించుకోవచ్చు, ఇక్కడ బాగుంది. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇంకా బాగా ఆకలి అయితే వేసేస్తుంది. ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి అయితే షాప్స్కి అన్నీ తిరిగాము. అసలు హోటల్స్లో అయితే అసలు ఫుల్ జనాలు అయితే ఉన్నారండి. ఎందుకంటే శని ఆదివారాలు అయితే చాలామంది వస్తారండి. చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ అయితే వస్తారండి. అందుకని చెప్పైతే క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంకా మేము ఇంకేం చేసామంటే, కొంచెం ఎదురుకొస్తే రోడ్ సైడ్ అయితే టిఫిన్ అయితే ఉండిద్ది కదా, వాళ్ళ దగ్గర అయితే తిందాంలే అని చెప్పైతే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా చర్చి చుట్టూ మొత్తం చూపిస్తున్నాను చూడండి, బాగుంది కదా. ఇంకా అలా బయటికి అయితే వచ్చేసి నడుచుకుంటూ అంతా తిరిగేసి, చాలా చూడండి అసలు జనాలు చూస్తున్నారు కదా, అసలు చాలామంది ఉన్నారు. ఇంకా చుట్టూ మొత్తం తిరుగుకుంటూ ఆ వీడియో అయితే తీసుకుంటూ అలా నడుచుకుంటూ నేను మా ఆయన అయితే వెళ్తున్నాము. అసలు అంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది చర్చిలోకి వెళ్ళగానే నాకు. ఇంకా మేమైతే ప్రతి సంవత్సరం ఒకసారి అయితే వస్తాం కదా, ఇలాగా రావాలని అనుకుంటాం. మనకి బాధలు ఉన్నాయని, కష్టాలు ఏమైనా ఉన్నా మనమైతే చెప్పుకుంటా అవన్నీ మనకి తీరుతాయి. చూడండి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. కొబ్బరికాయ కూడా అసలు చాలా బాగుంది, తీయగా ఉంది తింటే కనుక. చూడండి ఇంకైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా పైకి కూడా వెళ్దాం అనుకున్నాను. ఇంకా సాయంత్రం అయితే వెళ్దాము. ఎండ అయితే 8-9 అయితేనే ఇలా ఉంది. ఇంకా మన ఏపీలో అయితే ఎలా ఉందో తెలియదు కానీ, ఇంకా ఇక్కడ మటుకి ఎండ అదిరిపోతుంది. మా ఆయన అయితే అక్కడ వీడియో అయితే తీస్తున్నాడు. ఇంకా నేనైతే పక్కన నిలబడి చూస్తున్నాను. నేను వెళ్తున్నాను అటు సైడ్ అయితే. ఫోటోలు దిగుదామంటే అసలు ఎండ ఎక్కడ ఫోటో కూడా పడట్లేదండి, క్లారిటీ రావట్లేదు. ఇంకా ఎందుకులే అని చెప్పి సాయంత్రం అయితే వెళ్తున్నాం. ఈ లోపైతే నాకైతే ఫుల్ ఆకలి అయితే వేసేసింది. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అక్కడైతే మా తమ్ముడైతే వీడియో తీయమంటే తీస్తున్నాడు. ఇంకా నడుచుకుంటూ అయితే ఆ జనాల్లోనే అటు ఇటు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా ఇటు సైడ్ అయితే చూసారు కదా, అవన్నీ టిఫిన్ హోటల్లేనండి. అక్కడ అసలు ఒక్క చిన్న ప్లేస్ కూడా లేదు, అంత ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇక్కడైతే ఎగ్ దోశ అయితే ఒకటి చెప్పానండి నాకు, మా తమ్ముడికి. అలానే ఇక్కడైతే టిఫిన్ మరి ఇంకా పర్లేదు, ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఫుడ్ తినాల్సిందే. ఓ పక్కన ఆకలి, ఓ పక్కన ఎండ, ఓ పక్కన అయితే లేటు. ఇంత టైంలో ఇంత అవసరం అనుకొని ఇంకా టిఫిన్ అయితే తినేసి, ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా పలావ్ అన్నను చికెన్ అయితే వండేసి ఇంకా రూమ్లో కూర్చొని ఫ్యామిలీ మొత్తం తింటున్నాము. ఇంకా మన నుండి ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకు చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరిగిద్ది. వీడియోస్ నా ఎలాగో మీకు నచ్చుతాయి అని భావిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సాయంత్రం నీకు ఏమైనా కావాలా చెప్పు, ఏమొద్దా? బైక్ నవల్ మింగేస్తా